హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్వి రియాక్షన్స్ అండ్ రివ్యూస్. ఇప్పుడైతే డార్క్ చాక్లెట్ మనకి మూవీ టీజర్ అయితే వచ్చింది. నాకు ఈ టీజర్ నేను ముందే చూడలేదు, ఇప్పుడే చూస్తున్నాను. సో నాకు ఈ టీజర్ గురించి ఏం తెలియదు. హీరో కానీ హీరోయిన్ కానీ ఎవరు ఉన్నారో ఏం తెలియదు. హీరోయిన్ అయితే నాకు థంబ్నెయిల్స్లో కానీ మామూలుగా పోస్టర్స్లో అయితే చూశాను గూగుల్లో. బిగ్ బాస్లో విన్నర్ అనుకుంటా తన మూవీస్ ఉన్నాయి కానీ నాకు ఇప్పుడు ప్రజెంట్ గుర్తులేవు తనవి. తను హీరోయిన్ అనుకుంటున్నాను, ఎందుకంటే పోస్టర్లో ఉంది కాబట్టి. హీరోయిన్ కాకపోయినా సైడ్ క్యారెక్టర్ అని ఏదో ఒకటి. అండ్ హీరో గురించి కానీ నాకు మ్యూజిక్ డైరెక్టర్ గురించి కానీ ఏం తెలియవు. నేను ఇప్పుడు మీతో పాటు చూసి తెలుసుకోవాలి బాగుంటుందో బాగోలేదో, అసలు ఎలా ఉంది ఏంటి అనేది. అండ్ మెయిన్ ఇది రానా దగ్గుపాటి గారు ప్రెజెంట్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా చూడాలని, నాతో పాటు మీరు చూడాలని ఈ వీడియో రియాక్ట్ చేస్తున్నాను. ఇది నిన్న నైట్ వచ్చింది, ఇప్పుడు నాకు ఈరోజు మార్నింగ్ నేను ఇది రియాక్షన్ చేస్తున్నాను. అండ్ మెయిన్ ఇది రానా దగ్గుపాటి గారు ప్రెజెంట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఈ మూవీలో ఏదో ఉండాలి. ఎందుకంటే నాని గారు అలాగా ప్రెజెంట్ చేసినప్పుడు కోర్ట్ మూవీకి ఎందుకు ఇలా ప్రెజెంట్ చేస్తున్నారు, ఏముంటుంది ఈ మూవీ అని అనుకున్నాను. బట్ చూసిన తర్వాత చాలా మంచి ఫీల్ అనిపించింది. ఓకే, చాలా బాగుంది అనిపించింది. అలాగే రానా దగ్గుపాటి గారు ఈ సినిమా ప్రెజెంట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఈ సినిమాలో ఏదో ఉండాలి. నాకు తెలిసి కామెడీ కానీ హర్రర్ కానీ చెప్తున్నాను కదా, ఎందుకంటే నేను ఇంకా టీజర్ చూశాను, ఇప్పుడే ఇంకా చూడలేదు. ప్లే చేసి అదే పాజ్లో పెట్టి ఉంచాను, మీతో పాటే చూద్దామని. నాకు ఇది జోన్ కూడా, ఇది ఏ జోనర్ కూడా నాకు తెలియదు. మీతో పాటు నేను చూసి రియాక్ట్ అవ్వాలి. అండ్ చాలామంది నా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అప్పుడే నా ఛానల్లో వీడియోస్ అన్నీ మీకు వస్తూ ఉంటే మీరు చూడవచ్చు. అది కూడా నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకా లేట్ చేయండి ఎక్కువసేపు, ఫస్ట్ టీజర్ అయితే చూసేద్దాం. నీలాంటి మాస్ హీరోకి ఫ్యాన్ గా చైల్డ్హుడ్ నాదో కోరికరా. తన బిగ్ బాస్ లో విన్నారే తన ఫ్యామిలీ స్టోరీ తీయొచ్చు కదా. ఈ హీరోని ఎక్కడో చూసానే. ఏదో తేడాగా నువ్వు చెప్పే వింటా. ఓకే ఒకసారి సెలెక్ట్ చెప్పినాడు ఎక్కడో చూసాను, గుర్తు రావట్లేదు. నేను చెప్పేది ఓకే, సెన్సార్ బోర్డు యు మోరాన్ ఏ అనుకుంటా నాకు తెలిసి. చూస్ ద రాంగ్ వర్డ్ గుర్తురాలేదా? ఏ పర్ఫెక్ట్ ఏడుపు చేస్తుందిరా. కొంచెం బ్యాడ్ వర్డ్స్ ఎక్కువ ఉన్నాయి. మీ వల్ల కాదా? ఐ హావ్ ఎన్ ఐడియా ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ టు యు ఒకటే బ్రిలియంట్ ఐడియా హంసల 100% ప్యూర్, నో యాడెడ్ షుగర్. కెమిస్ట్రీ యు సీ ఫిలిం నగర్ సినిమాటిక్ యూనివర్స్. బావే తక్కువ అనుకున్నావు ఎందుకు ఇప్పుడు ఇవన్నీ చూడండి ఎంత మంచిగా ఉన్నారు. దగ్గరుండి గుడిపించాడు వాడి మీద ప్రేమతోనే కదా. మ్యాక్సిమం చాలా ఉన్నాయి. చాలా హ్యాపీగా ఫీల్ అయిందన్న, అది దౌర్భాగ్యం. స్టోరీ అయితే అర్థమవుతుంది, టీజర్ అయ్యాక మాట్లాడదాం. గేమ్స్ వద్దా? ఏం గేమ్? నాకు కూడా గేమ్ సిస్టమ్ వేరే ప్లాన్ ఏదో ఉంది. రైట్ ఆన్సర్. అసలు why the fuck did you even bring us into this fucked up shit లైఫ్లు మీరు చూసుకుని హ్యాపీగా ఉండండి, నేను తగ్గిపోతా. అది బెస్ట్. ట్రైలర్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. నిజంగా అయితే నేను వాళ్ళతో మాట్లాడుతున్నా, లేకపోతే షార్ట్స్ వేరేగా యాడ్ చేసాడు అదే అనుకుంటున్నాను. లేకపోవడం వల్ల వాడు అలా తయారయ్యాడు. ఎవరి కోసం వచ్చారు ఇక్కడికి? నీ కోసం వచ్చారు. చుట్టూ వీళ్ళు కనబడుతున్నట్టు చూపించలేదు ఎక్కడైనా, తను వేరేగా చూపిస్తున్నారు. ఓకే 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 ఏం చేయాలి? ఓకేనా? 35లో హీరో. ఓకే, గుర్తొచ్చింది, అదే ఎక్కడ చూసానేమో అనిపించింది నాకు. ఏం జరుగుతుందో మెంటల్ మాస్ మేళ. సాటిస్ఫై అయ్యారా అందరూ? ఒక అద్భుతం అయితే నా భూతో నా భవిష్యత్తు. so fascinating ఏంటి బాబాయ్ ఆలోచిస్తా లేదు. ఏ న్యూ థియేటర్ కలెక్షన్స్. మట్టుకో వదిలేసి ప్లీజ్ డార్క్ చాక్లెట్. మొత్తానికి ట్రైలర్ అయితే మాత్రం చాలా కన్ఫ్యూజన్గా ఉంది. నేనేమైనా హీరోయిన్తో తిరగడానికి హీరోయిన్ ముండలు పుట్టకుండా లాస్ట్లో బాగుంది. October 30 చూసే రిలీజ్ డేట్ ఫర్ అస్. ఓకే, ఈ కాన్సెప్ట్ బాగుంది. ఈ కాన్సెప్ట్ అయితే బాగుంది. మనకే రిలీజ్ డేట్ ఎంచుకునే అవకాశం వీళ్ళు ఇచ్చారు. 3 డేట్స్ ఇచ్చారు. 3 డేట్స్లో మనం ఏది ఎక్కువ మంది మెజారిటీ ఏది దానికి పెడితే అది ఆ ట్రైలర్ అప్పుడు రిలీజ్ చేస్తారు అనుకుంటా మూవీ. ఓకే, ఈ మూవీ చూసినంతసేపు హీరో ఎవరు అనుకున్నాను కదా, వాళ్ళే చెప్పారు 35లో ఉంటాడు కదా, నివేత థామస్తో ఉంటాడు హీరో. ఆ సినిమాలో చాలా అంటే ఒబీడియంట్ క్యారెక్టర్కి ఇప్పుడు ఈ క్యారెక్టర్కి అసలు తేడా లేదు. ఎందుకంటే ఈ క్యారెక్టర్లో ఫుల్ బ్యాడ్ వర్డ్స్ అన్నీ ఇవే ఉన్నాయి. ఓకే, ఓవరాల్గా అయితే గుడ్ అనిపిస్తుంది ట్రైలర్. ఎందుకంటే ఇందులో
కన్ఫ్యూజింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి ఎక్కువ ట్రైలర్లో. వాళ్ళు కలుసుకోవాలనుకుంటా నాకు తెలిసి. ట్రైలర్లో మెయిన్ ఏంటంటే ఏదో ఇల్లు మాత్రం ఒకే ఇంట్లో ఖచ్చితంగా ఏదో ఒకే ఇంట్లోనే రన్ అవుతుంది ట్రైలర్ అంతా. సో నాకు తెలిసి వీళ్ళు స్టక్ అయిపోయి ఉండాలి. అతనికి తెలిసి ఉండాలి ఎలా బయటికి వెళ్ళాలో సంథింగ్. సో అందరూ ప్లాన్ చేసి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది అంటే ముందే చెప్పలేదు, కానీ క్లియర్గా ట్రైలర్లో అయితే నాకు చూసిన బట్టి అర్థమవుతుంది. ఇది బాగానే ఉంది. ఇంకా మరి డేట్ రిలీజ్ చేశాక మన మూవీ రిలీజ్ చూడాలి. ఈ 3 డేట్స్లో ఏ డేట్స్లో రిలీజ్ అయినా మన ఛానల్లో ఖచ్చితంగా ఈ ఛానల్ మూవీ రివ్యూ అయితే వస్తుంది. అండ్ ఇంకా హీరోయిన్ గురించి మాట్లాడాలనుకుంటే తన హీరోయిన్ సైడ్ క్యారెక్టర్ నాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఈ మూవీలో హీరో అయితే క్లియర్గా తెలుస్తుంది, కానీ హీరోయిన్ ఉన్నదా లేదా, తను నిజంగా హీరోయినా కాదా నాకు తెలియదు. ఎందుకంటే నాకు తెలిసి ఈ మూవీలో సాంగ్స్ కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒక ఇంట్లోనే రన్ అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది. ఒక బంగ్లా సంథింగ్ ఎక్కడికో వెళ్ళి వీళ్ళు స్టక్ అయిపోయి ఉన్నారు. అందులోంచి బయటికి రావడం ఎలా అని ఆలోచిస్తున్నారు. సో ఇది మిస్టరీ థ్రిల్లర్ అవ్వచ్చు, లేకపోతే హారర్ అవ్వచ్చు. హారర్ అయితే మనకి ఎక్కడ చూపించలేదు, సో మిస్టరీ థ్రిల్లర్ అనుకుంటున్నాను. ఈ మిస్టరీ థ్రిల్లర్లో ఎవరైనా వీళ్ళు బయటికి తీసుకురావడం కానీ వీళ్ళే బయటికి వెళ్ళడం కానీ జరుగుతుంది. అండ్ ఆ జరుగుతున్న మధ్యలో ఏం జరుగుతుంది, ఆ బంగ్లాలో చూసి వీళ్ళు ఏం అంటే చూసి ఇటే చూస్తారు, ఆ బంగ్లాలో వెయిటెడ్ చూసి ఏ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తారు అనేది నాకు తెలిసి ఈ మూవీ ఉండొచ్చు. ఎందుకంటే ట్రైలర్లో నాకైతే అదే అర్థమవుతుంది. అండ్ మెయిన్ థింగ్ ఇది రానా దగ్గుబాటి గారు ప్రజెంట్ చేశారు. సో ఆయన ఆల్రెడీ స్టోరీ వినేసి చూసే ఉంటారు. సో ఖచ్చితంగా అతనికి అంత ఇంప్రెస్ అనిపించింది కాబట్టి ఈ మూవీ చేయడానికి ఒప్పుకున్నట్టున్నారు. మ్యాక్సిమం అతను ఒప్పుకున్నారంటే అతని సజెషన్స్ కూడా బాగానే ఉంటాయి. సో అతను మీద భారం పెట్టి ఈ సినిమా చూడాలి. నాకు తెలిసి నాకు ట్రైలర్కే కొంచెం డిస్టర్బెన్స్ లాగా అనిపించింది. మరి ఇంకా మూవీ ఎలా ఉంటుందో తెలియదు. ఎందుకంటే నేను 2 minutes 32 seconds పెట్టారు ట్రైలరు. అందులో నాకు 1 minute 20 seconds అప్పుడు సిస్టమ్ చూస్తూ ఉంటాను. ఈ వీడియోలో చూడండి, అక్కడే నాకు కొంచెం ఇంకా అవ్వలేదా అన్నట్టు అనిపించింది. ఎందుకంటే కొంచెం లాగ్ అనిపించింది. సో వీళ్ళు ఇది టీజర్ అన్నారు కాబట్టి ఒక 1 minute అలా దించుంటే బాగుందేమో అనిపించింది నాకు. డైరెక్ట్గా ట్రైలర్ రిలీజ్ చేసినట్టే 2 minutes 32 seconds దీన్ని రిలీజ్ చేశారు. ఇంకా ట్రైలర్ రిలీజ్ చేస్తే ఇంకే 3 minutesకో రిలీజ్ చేస్తారేమో, 4 minutesకో. ఓవరాల్గా అయితే బాగానే ఉంది. ఇది మూవీ రిలీజ్ అయ్యాక మనం మాట్లాడుకుందాం ఏంటి ఎలా ఉంది అనేది. అప్పటి వరకు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఉంటాను.